పేరు వడ్డకొండ వెంకట సాయిలు, సన్నపు రామలింగయ్య, సాకిన వెలికట్టే. మేము 2016లో భూమి కొని పట్టా చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ అయింది, పాస్బుక్లు వచ్చినాయి, నాలా కట్టుకున్నాం, అది పర్మిషన్ వచ్చింది. మేము బంకు కొరకని ఎన్ని రోజుల నుంచి లేట్ చేసినాం. బంకు గురించి చేస్తారక లేట్ అవుతారక మాకు రాకపోతే మేమేం చేసినాం, దాన్ని ఓ షెడ్ వేసినాక దాన్ని ఇది చేసుకుందాం అన్నట్టుగా దాన్ని ఓ షెడ్ వేసినాం. షెడ్ వేస్తే ఊళ్ళో గిట్టనోళ్ళు కొంతమంది పాలుళ్ళు, కొంతమంది వేరే ఎస్టీలు ఉట్టినది మాది బాధ అని వస్తారు. వస్తే దీని గురించి ఒకసారి ఊళ్ళో కూర్చున్నారు గ్రామ పెద్దల ముందర కూర్చుంటే నీ దగ్గర ఏం లేదు అని చెప్పాది. వాళ్ళకి ఏం లేదని చెప్పి నెల రోజులు టైం పెట్టి, నెల రోజులు ఇది ఏం తెచ్చుకోకపోతే నువ్వు చేసుకోకపోని నాకు అందరు కలిసి నాకు కాగితం రాసి ఇచ్చారు. ఆ కాగితం కూడా మా దగ్గరనే ఉంటుంది. అప్పుడు వచ్చి ఏం లేదని అన్నాక స్టేషన్కి పోయినాం. స్టేషన్లో కూడా చెప్పుకున్నాం. స్టేషన్లో చెప్పుకుంటే స్టేషన్లో ఎస్ఐ గారు పిలిచి అరే మీ దగ్గర ఏముందో అంటే మా దగ్గర ఏం లేదు అయ్యా అని అన్నారు. అన్నాక ఎస్ఐ గారు ఉండి 4-5 సార్లు తిరిగినాక మేము తిరిగి ఆఖరికి షెడ్ అని వేసుకుంటామని వేసుకున్నాం. షెడ్ వేసుకుంటే చీకటితోటి వచ్చి ఆ షెడ్ని కొంతమంది తలిగి కూలగొట్టారు. దాని చుట్టూ పింఛుకు చేస్తే కనీళ్ళు కూలగొట్టారు. మొత్తం ఏం లేకుండా కుర్చీలు కూడా పొలు కొట్టేసారు. రేపు అవి మొత్తం చూపెడతామని చెప్పని నేను స్టేషన్కి వచ్చినాం. స్టేషన్కి వచ్చి స్టేషన్లో చూపెట్టినాం. స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చినాం, ఎస్పీకి ఇచ్చినాం, డిఐజీకి కూడా ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం. ఇది మాకు న్యాయం చేసి కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ డీజీపీ కానీ ఎవరైనా పెద్దలు మాకు కొంచెం సహకరించి, ఇది మాకు కనుక ఈ ల్యాండ్లో ఏం లేకపోతే నేను అసలు దాన్ని తీసి పోవుడు కాదు, తొంగి కూడా చూడను. వాళ్ళది ఎవరిదైనా నిరూపణ తీస్తే దాన్ని మీరు ఎవరు అడిగితే వాళ్ళకు రాసిస్తాను కూడా నేను సిద్ధం. దాని కొరకు మీరు మాకు న్యాయం చేసి మాకు కొంచెం రక్షణ కల్పిస్తారని మేము ఏడుకుంటున్నాం. కోర్టు ఆర్డర్, ఇది కోర్టు ఆర్డర్ అండి. చూడండి, ఇది నాకు అమ్మిన ఆయన పాస్బుక్, ఇది నాకు అమ్మిన ఆయన పాస్బుక్. ఇది నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఇది 2016ది ఇది రిజిస్ట్రేషన్. ఇది మా మనవరాల పేరు మీద ఆమె అమెరికా పోతానంటే గిఫ్ట్గా అమ్మాయి పేరింద ఆమెకు ఇక్కడ సెక్యూరిటీగా ఇవ్వాలని చెప్పి అమెరికాలో అడిగితే ఆమె పేరింద సెక్యూరిటీగా ఆమె గిఫ్ట్ చేసిన. ఇగో ఇది నాలా అండి, మొత్తం 20 గుంటలకు నాల, పూర్తి 20 గుంటలకు నాల. ఇది ఇగో నాల పర్మిషన్, ఇంటి పర్మిషన్ అని మేము 3 గుంటల జాగా తీసుకొని 4 రూమ్లు వేసుకుంటామని ఈ గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నాం. ఇది పర్మిషన్. ఇది అమ్మాయికి చేసిన తెలంగాణ కేసీఆర్ ఇచ్చిన పాస్బుక్ 2016లో. ఇన్ని ఉండంగా కూడా ఇన్ని హక్కులు ఉండంగా కూడా ఉట్టి వాళ్ళు వచ్చి ఉట్టిగానే నాది భూమి అని అంటే అధికారులు కూడా దాన్ని నిలబెట్టి అసలు వాస్తవేంది నిజమైంది అని చెప్పాలి కదా, అడగాలి కదా. అది అడుగుతలేదు. నేనేమంటానంటే ఇప్పటికైనా ఇది కనుక మాది కాదనంటే కలెక్టర్ ముందటనైనా రాసిస్తా,
ఎస్పీ గారి ముందట ఆయన రాసిస్తా, పోలీస్ స్టేషన్లో అయినా రాసిస్తానికి సిద్ధం. దయచేసి దీన్ని పరిష్కారం చేస్తానికి సహకరించండి. ఇది ఒక్కటే నాకు ఒకటి సాయం చేయండి.